హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ కొద్దిగా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉండే ఫిష్ మసాలా కర్రీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా బౌల్లో 1/2 కేజీ చేప ముక్కలు వేసి 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె పోసి బాగా కలుపుకొని ఈ విధంగా కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఈలోపు మసాలా కోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ గసాలు వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఎర్రగా వేపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న మసాలాలు 15 నుండి 20 తెల్లగడ్డపాయలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఎర్రగా వేపుకొని మరో పక్క కూడా అదే విధంగా వేపుకొని చేప ముక్కలు వేగాక తీసి పక్కనుంచుకోవాలి. బాండెల్లో 100 గ్రాముల నూనె పోసి హీట్ చేసుకొని 2 ఎర్రగడ్డల పేస్ట్ వేసి ఎర్రగా వేపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా 1/4 టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అందులోనే 150 గ్రాముల పెరుగు వేసి నూనె పైకి తేలేంత వరకు వేపుకొని అందులోనే 1 గ్లాస్ నీళ్లు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే టేస్టీ ఫిష్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.